హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 21 అబ్బా. ఈ కథలో ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇస్తున్నాను అబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ రాసి, అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, కుసంత హైప్లో పాయింట్స్ ఇవ్వండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? లేఖ చలపతి నంద చనిపోవడంతోనే ఇక ఎక్కువసేపు అక్కడే ఉండడం అంత మంచిది కాదు అనుకొని అందరినీ తీసుకొని అడవి బయటకు వచ్చేస్తుంది. మారుతి నంద చిన్న చిన్న దెబ్బలతో వెంకటనంద ఇంటికి చేరుకోగా దెబ్బలతో వచ్చిన అతన్ని ఇంట్లో వారు కంగారుగా చూస్తూ ఆ దెబ్బలకు కారణం అడగ్గా మారుతి నంద, పెదమావయ్య, నేను చలపతి మావయ్య గోపీనంద వాళ్ళను దగ్గరుండి ఇంటికి తీసుకుని వద్దామనుకుని వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళాము. కానీ అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. దాంతో మేము అక్కడే ఉండి ఇక చేసేదేమీ లేక వెనక్కు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటే మార్గం మధ్యలో మన గోపీనంద కారు వేగంగా అడవిదారి వైపు పోవడాన్ని చలపతి మావయ్య గమనించాడు. దాంతో నేను మావయ్య ఆ కార్నే ఫాలో అయ్యాము. అక్కడ గోపీనంద వాళ్ళ కారు దిగి వేగంగా అడవిలోకి ఉషతో పిల్లలతో పారిపోవడాన్ని చూస్తూ ఉంటే వారి వెనకనే ఉష కుటుంబం వాళ్ళు మన వాళ్ళందరినీ చంపాలని వెంటపడుతూ ఉన్నారు. అది చూసిన మేము ఇద్దరం కూడా చాలా షాక్ అయిపోయాం మామయ్య అంటూ ఉంటే ఆ మాటలు విన్న వెంకటనంద, పూర్ణిమ, మరిప్పుడు అక్కడ ఏమైంది? వాళ్ళు ఎక్కడికి పోయారు? గోపి, ఉష, పిల్లలు ఎలా ఉన్నారు? చలపతి నంద ఎక్కడ? నువ్వేంటి ఇన్ని దెబ్బలతో ఇక్కడికి వచ్చావు? అక్కడ అసలు ఏం జరిగింది అంటూ భయంతో అడగ్గా మధులిక మారుతి నందను పట్టుకొని గట్టిగా ఊపుతూ, మీతో వచ్చిన మా నాన్నేడండి? మా నాన్నకేమైంది చెప్పండి అంటూ భయంతో అడుగుతూ ఉంది. ఎందుకంటే మధులికకు ముందుగానే వాళ్ళ ప్లాన్ మొత్తం తెలుసు. దాంతో భర్తతో తండ్రి కనిపించకపోయేసరికి ఆమెలో కంగారు మరింతగా పెరిగిపోయింది. ఆమె కంగారును చూసిన మారుతినంద చాలా బాధగా కుప్పకూలిపోతూ, వాళ్ళు వాళ్ళు మామయ్యను అంటూ బాధగా మాట్లాడుతూ ఉంటే వెంకటనంద కంగారు పడుతుంటే మధులిక చెప్పండి అంటూ అతని మీద మరింత ఒత్తిడిని తీసుకురాగా, మామయ్య నేను వాళ్ళను కాపాడడం కోసం చూశాం, కానీ ఆ కుటుంబం వాళ్ళు మామయ్యను చంపేశారు అంటూ చెప్పడంతో అది విన్న అక్కడ అందరి గుండెలు ఆగిపోయాయి. ఆ వార్త విన్న మధులిక అయితే ఏడుస్తూ, లేదు లేదు అసలు ఇలా జరగకూడదు, నాన్న 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 నీకేమైంది నాన్న అంటూ ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తూ సోఫాలో కుప్పగూలిపోయింది. ఆ మాటలు విన్న పూర్ణిమ అది విన్న భయంతో, మరి పిల్లల పరిస్థితి ఏంటి? నా కొడుకు కోడలి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ మనసులో భయంతో వణుకుతున్న గొంతుతో అడుగుతూ ఉంటే మారుతినంద, ఏమో అత్తయ్య నాకు తెలియదు, నేను కూడా ఆ ముసుగు మనుషుల నుంచి చాలా కష్టంగా తప్పించుకుని వచ్చేసా ప్రాణభయంతో. అప్పటికే నాకు చేతనైనంత వరకు చాలాసేపు వాళ్ళ కోసం వెతికిన, అడివంతా అరిచిన, ఎలాంటి ప్రయోజనం కూడా లేదు, నాకు వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అంటూ మారుతినంద చెప్పంగానే వెంకటనంద ఆ మాటలు విని, మళ్ళీ ముసుగు మనుషులెవరు? వాళ్ళెక్కడి నుంచి వచ్చారు? ఉష వాళ్ళ మీద అటాక్ చేసింది ఉష కుటుంబం అని నువ్వే కదా చెప్పింది అంటూ అంత బాధలో కూడా వెంకటనంద అతన్ని ప్రశ్నించగా మారుతినంద, నీ తెలివి గురించి నాకు తెలుసు, అందుకనే నా ఏర్పాట్లలో నేను ఉన్నా అనుకుంటూ, మావయ్య ఉష కుటుంబం వాళ్ళతో ఎవరో ఇద్దరు ముసుగు వేసుకున్న మనుషులు కూడా వచ్చారు మావయ్య. నాకు తెలిసి ఉష వాళ్ళను చంపబోయే చివరి క్షణంలో పెంచిన ప్రేమ, కన్న ప్రేమ, తోడబుట్టిన ప్రేమ గుర్తుకు వస్తుందేమోనని వాళ్ళ పని చేయలేక కిరాయి రౌడీలను మాట్లాడుకొని ఉంటారు. ఆ రౌడీలే వాళ్ళు ఎవరో తెలియకుండా ఉండడానికి ముసుగులు వేసుకున్నారేమో, వాళ్ళే మామయ్యను కూడా అంటూ మళ్ళీ బాధను నటిస్తూ ఉంటే మధులిక అది విని తండ్రి పోయిన బాధలో మరింతగా ఏడుస్తూ, లేదండి నేను అస్సలు నమ్మను, నేను నా నాన్నను ఇప్పుడే చూడాలి, వెంటనే చూడాలి, నేను నాన్న దగ్గరికి పోవాలి అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో మధులిక కాలికి అక్కడే
పరిచిన తివాచీ తగిలి మధులిక కింద పడబోయింది. అయితే అప్పటికే 9 నెలల గర్భవతిగా ఉంది మధులిక. ఆమె గర్భవతి అవ్వడం వల్ల కింద పడబోతూ ఉండగా మొదట ఆమె కడుపుకు సోఫా ఒక పక్కగా తగిలింది. దాంతో నొప్పితో మధులిక అల్లాడిపోతూ ఉంది. పైగా కడుపుకు సోఫా తగలడం కారణంగా మధులిక కడుపులో ఉన్న ఉమ్మనీరు సంచి పగిలి నీరు బయటికి రావడం మొదలయ్యి ఆమెకు కాన్పు నొప్పులు వస్తున్నాయి. దాంతో వెంటనే అందరూ ఆమెను హాస్పిటల్కి తీసుకుని పోయారు. ఇంకోవైపు లేఖ ఇంటికి చేరుకుని ప్లాన్ సక్సెస్ కానందుకు రగిలిపోతూ ఉంటే నగేష్, భవేష్, గోవింద్ జరిగింది మొత్తం ఇంట్లో చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఉషబాబు చనిపోయినందుకు ఫీల్ అవుతూ ఉన్నారు. పైగా ఉష ఇప్పుడు ఇంత రాత్రిలో ఆ అడవిలో జోరు వానలో పిల్లలతో చావు బతుకుల్లో ఉన్న భర్తతో ఎలా ఉందో, ఏం చేస్తుందో అంటూ ఉష గురించి బాధపడుతూ ఉంటే గోవిందం భవేష్ని "నువ్వెందుకురా అంత చిన్న బాబును పైకి పంపించేశావు" అంటూ తిడుతూ ఉంటే భవేష్ "నాన్న, నేనది కావాలని చేయలేదు నాన్న. నాకు అసలు అలా జరుగుతుందని కూడా తెలియదు. ఆ కోపంలో, ఆవేశంలో నేను తన మెడ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టేసి ఉంటాను. అందుకనే అలా జరిగింది. నేను ఏదీ కావాలని చేయలేదు. అయినా నువ్వేంటి కొత్తగా దాని మీద సింపతి చూపిస్తున్నావు? దానివల్ల మనకు జరిగిన అవమానాలు, పెదనాన్న కుటుంబం భరించిన అపనిందలు నువ్వప్పుడే మర్చిపోయావా?" అంటుంటే నగేష్ మాత్రం "అసలు ఆ ముసుగు మనుషులు ఎవరు? ఎందుకు మనతో కలిసి పనిచేయాలి అనుకున్నారు? మళ్ళీ సడన్గా వాళ్ళు కనిపించకుండా ఎటుపోయారు? పైగా అక్కడ చనిపడి ఉన్న వ్యక్తి ఎవరు? అతన్ని అంత దారుణంగా ఎవరు చంపారు? ఎందుకు చంపారు? తనను ఉష చంపిందా? లేదా ఉష భర్త చంపాడా? ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా ఉష భర్తకు ఒక వ్యక్తిని చంపేంత శక్తి ఉందంటారా? అతను ముసుగు మనుషుల్లో ఒకరా? లేదా మరింకెవరైనానా? అయినా అసలు ఇప్పుడు కుమారన్ పెదనాన్న ఎక్కడా? ఎందుకు తను అడవి నుంచి మనతో పాటు ఇంటికి రాలేదు? ఎక్కడా కనిపించలేదు అడవిలో ఎందుకు? అంటూ లేఖను చూస్తూ అడుగుతూ ఉండగా లేఖ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ విషయమే ఆలోచిస్తూ ఉంటే అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి అడవికి పోయిన అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వెంకటానంద హాస్పిటల్కి వెళ్లే దారిలోనే ఆ విషయం మొత్తం పోలీసులకు చెప్పి తన అధికారాన్ని వాడి వాళ్ళను అరెస్ట్ చేయించాడు. మధులికను హాస్పిటల్లో దించి వెంటనే వెంకటానంద ఒక పోలీస్ టీంని తీసుకుని ఆ రాత్రిపూట అడవిలో పిల్లల కోసం, కొడుకు కోడలి కోసం వెతకడానికి వెళ్ళిపోయాడు. ఇంకొక వైపు ఉషకు అసలు సంతోషంగా బయలుదేరిన వారి ప్రయాణం ఎందుకిలా అయ్యిందో ఏమీ అర్థం కాలేదు. కళ్ళ ముందే తన ప్రపంచమంతా తలకిందులైపోయినట్లు అనిపించింది. తన మీద కోపంగా వచ్చిన తన కుటుంబం తన పాపను లేకుండా చేశారు. పెంచిన తండ్రి చివరికి తనకు సాయం చేస్తూ ఒకరిని చంపేశాడు. ఇప్పుడు ఎవరినో తీసుకువస్తానంటూ పోయి మళ్ళీ తిరిగి రాలేదు. జరిగింది తలుచుకొని కూతుర్ని చూస్తూ ఏడుస్తూ ఉష ఏదన్నా చేద్దామంటే ఆమె కాళ్ళు కూడా కదపలేని పరిస్థితి. ఇంకోవైపు ఆమె కళ్ళ ముందు పాప శవం, మరోవైపు భర్తలో ఎలాంటి చలనం లేదు. రక్తం కారిపోతూనే ఉంది తల నుండి, ఇంకా అతనికి తగిలిన కత్తి గాయాల నుంచి. మిగిలిన 2 బిడ్డలు కూడా స్పృహలో లేరు. అంత రాత్రిలో ఆ వానలో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి ఉష బాధగా చివరికి తనకు ఆ దేవుడే దిక్కు అనుకుంటూ భారం మొత్తం భగవంతుడి మీదే వేసి ఆ చీకటి గుహలో దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరినీ క్షేమంగా ఉంచమంటూ ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం ఇక మీదట కలగకూడదు అనుకుంటూ ఉష ఆ రాత్రి మొత్తం కూడా మృత్యుంజయ మంత్రం పఠిస్తూనే ఉంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాం అంటూ తనని వెంకటనంద చేరుకునేంత వరకు ఆ నామాన్ని పఠిస్తూనే ఉంది. ఆ రాత్రి మొత్తం జోరు వాన పడుతున్న వానలో వెంకటనంద పోలీసుల సహాయంతో అడవి మొత్తాన్ని గాలించి చివరికి ఉష వాళ్ళు ఉన్న చోటికి చేరుకొని వాళ్ళను వెంటనే హాస్పిటల్కి తీసుకుని పోతే పోలీసులు అడవిలో చలపతినంద శవం కోసం వెతుకుతూ ఉంటే అక్కడ వారికి మరో శవం కూడా కనిపించింది. ఆ రెండూ కూడా అసలు ఎవరు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. పైగా ఆ రెండూ కూడా అడవిలో వేరువేరు ప్రాంతాలలో కనిపించాయి. దాంట్లో ఒకటి వెంకటనంద గుర్తుపట్టి తన తమ్ముడు అంటూ చెప్పాడు. తరువాత రెండో శవం విషయానికి వస్తే మారుతినంద ఉష వాళ్లను తరుముకుంటూ వచ్చిన ముసుగు మనిషి అంటూ చెప్పాడు.
ఎందుకంటే అనుమానం ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మీదకు రాకుండా ఉండడానికి ఆ అడవిలో 2 హత్యలు జరిగాయి అంటూ నమ్మించడానికి మారుతినంద ఒక అనాథ శవంతో ఆ డ్రామా ఆడాడు. ఎందుకంటే అడవిలో ఒకే శవం ఉంటే ఉష వాళ్ళని కాపాడడం కోసం ఉష పెంచిన తండ్రి ఒక వ్యక్తిని చంపడం ఉషకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ అడవిలో కేవలం ఒక శవం మాత్రమే దొరికితే ఆ ముసుగులో వచ్చింది మారుతినంద ఇంకా చలపతినంద అనే ఉష చాలా తేలిగ్గా కనుక్కుంటుంది అన్న భయంతోనే రెండవ శవాన్ని అడ్డు పెట్టుకుని ఈ డ్రామా ఆడాడు మారుతినంద. దాంతో ఆధారాలు కేసు బలంగా ఉండడంతో పాటు గోవిందం వాళ్ళు తమను తరిమినట్లుగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే వాళ్ళను అడవిలో తరుముకుంటూ వచ్చి వాళ్ళను చంపడానికి చూశారో వాళ్ళందరి పేర్లు చెప్పి ఉష కోర్టులో సాక్ష్యం కూడా చెప్పడంతో వారందరికీ కూడా చలపతినంద విషయంలో ఇంకా తన బిడ్డ విషయంలో కోర్టు శిక్ష విధించింది. లేఖ మాత్రం కడుపుతో ఉంది కాబట్టి వెంటనే కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మీద బయటికి వచ్చిన లేఖ కోర్టులో 1 సంవత్సరం పాటు పోరాడి వాళ్ళందరికీ కూడా బెయిల్ని తీసుకుని వచ్చింది. దాంతో చెయ్యని హత్యకు ఉష వాళ్ళ మీద కక్షతోనే ఆ హత్యా నేరాన్ని కూడా తమ మీద మోపి సమాజంలో వాళ్ళను నేరస్తులుగా నిరూపించి శిక్ష పడేలాగా చేసిందని వాళ్ళందరూ కూడా ఆమె మీద కోపం పంతం మరింతగా పెంచుకుని ఉంటే లేఖ తన మాటలతో ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయింది ఈ క్షణం వరకు. అడవిలో తలకు తగిలిన దెబ్బ కారణంగా గోపీనంద ఇప్పటి వరకు కోమాలోనే ఉన్నాడు. తన కొడుకు అలా అవ్వడానికి ఉష కుటుంబమే కారణమని ఉషతో మొదట్లో నందా కుటుంబం సరిగా ఉండేవాళ్ళు కాదు. అది చాలదు అన్నట్లు ఉష కుటుంబం కారణంగానే ఆ ఇంట్లో ఒక మనిషి అలాగే ఒక పాప కూడా చనిపోవలసి రావడంతో మధులిక ఎప్పుడూ కూడా ఉషను అందరి ముందు తక్కువ చేసి పని మనిషిలా చూస్తూ ఎప్పుడూ కూడా మాటలతో ఆమెను మనసు బాధపెడుతూ అవమానిస్తూ ఉండేది. కానీ ఉష వాటన్నిటినీ భరిస్తూ ఆమె మంచితనంతో మంచి ప్రవర్తనతో ఆ ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కావలసింది చేసి పెడుతూ కొడుకును చంటి బిడ్డలా చూసుకోవడం చూస్తున్న వెంకటనంద పూర్ణిమ మెల్లమెల్లగా మారుతూ వచ్చి ఉషను అర్థం చేసుకుని కూతురిలాగా భావించి బాగా చూసుకుంటూ వచ్చారు. దాంతో మధులిక కూడా ఇక ఆమెను మాటలు అనడం మానేసింది. ఇంకా ఇంట్లో వయసులో ఉన్న మగదిక్కు ఎవరూ లేకపోవడంతో మారుతినంద ఆ ఇంటికి ఒక మగదిక్కులాగా ఉంటూ వ్యాపారాలలోనూ ఇంటి వ్యవహారాలలోనూ వెంకటనందకు సాయంగా ఉంటూ ఆ ఆస్తి మీద చక్రం తిప్పుతూ ఉన్నాడు. అయితే పెరిగే కొద్దీ నందాలో ఆ రోజు అడవిలో జరిగిన సంఘటనలు చాలా బలంగా పాతుకుపోయాయి. అది గమనించిన మారుతినంద చిన్నతనం నుంచి నందా మనసులో మండుతున్న మంటలకు పెట్రోల్ పోస్తూ ఎక్కువ చేస్తూ పగలు ప్రతీకారాలు అంటూ అతన్ని మొండివాడిలా తయారు చేసి ఎందుకు పనికిరాని వాడిలా చెయ్యాలని చూస్తూ నువ్వు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ కుటుంబానికి దూరంగా ఉండాలి అంటూ నువ్వు బ్రతుకున్నావని తెలియకుండా దూరంగా ఉంటూ ఆ కుటుంబం మీద ఊహించని దెబ్బ కొట్టాలి అంటూ అదే నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి సరైన న్యాయం అంటూ ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉండేవాడు. నందాతో చెబుతూ ఉండేవాడు. దాంతో నందా చిన్నతనం నుంచి ఇంటికి దూరం అవుతూ గోవిందం ఫ్యామిలీని నాశనం చేయడం కోసం తాపత్రయపడుతూ కొన్ని విషయాలలో రాక్షసుడి కన్నా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ అతని ప్రతి ఎదుగుదలలోనూ ఎవ్వరి సాయం లేకుండా ఒంటరిగా ప్రతి పని చేసుకుంటూ ఉండేవాడు. తన ఆలోచనలు ఎవరికి ఇది అంటూ విప్పి చెప్పేవాడు కాదు. మారుతినంద ఎప్పుడూ కూడా పగతో నిరుపం నందాని ఎందుకు పనికిరాని వాడిగా చేశాను అనుకుంటూ అతనికి పగ తప్ప మరో ప్రపంచం లేకుండా మైండ్ వాష్ చేశానని గొప్పగా ఫీల్ అవుతూ జరిగే వాటితో వేటికి సంబంధం లేకుండా దూరంగా హ్యాపీగా పెరుగుతున్న శౌర్యకు తనకు పుట్టిన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తానికి తనే అధిపతి కావాలని తనకు పుట్టిన కూతురు రాణి అవ్వాలి అంటూ సంవత్సరాల నుంచి కలలు కంటూ వస్తున్నాడు. కానీ అతనికి నందా లోపల ఉన్న మరో ఆలోచన ఏ రోజు తెలియలేదు. నందాలో పగ తీర్చుకోవాలి అనే ఆలోచన ఈరోజు ఈ పరిస్థితికి తీసుకుని వచ్చింది. అలా గతంలో ఎవరి పాత్రలు ఎవరి సన్నివేశాలు వాళ్ళు ఆలోచించుకుంటూ తెలియని వారికి గతాన్ని తెలియజేశారు.
గతం తెలుసుకున్న నీరజ బాధగా ఉషను హత్తుకొని, నన్ను క్షమించండి అత్తయ్య, మీకు గతాన్ని గుర్తు చేసి ఇంతగా బాధ పెట్టినందుకు అంటూ వారి కుటుంబం వల్ల ఆమె ఎన్ని బాధలు పడిందో తలుచుకుంటూ బాధగా అక్కడి నుంచి మరో మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతే, రత్నం ద్వారా గతం తెలుసుకున్న శుభం, వారిజ, అవంతిక తప్పు వారి కుటుంబం వారిదే ఎక్కువగా ఉంది అని వాళ్ళు భావించారు. ఇంకోవైపు శౌర్యకు నంద ద్వారా ఇప్పటికీ గతం తెలియడంతో తన అక్క చావుకు, తండ్రి పరిస్థితికి, ఆ రోజు అనుభవించిన బాధకు, భయానికి, తన అన్నలా మారడానికి కారణం తెలుసుకొని ఇన్ని రోజులు నంద ఎంత బాధను గుండెల్లో మోసాడో, ఎంత పగతో రగిలిపోయాడో అనుకుంటూ నందాని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇదంతా కూడా తనకు తెలియకుండా చూసుకుంటూ తనకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు. అలా ఆ రోజు సాయంత్రానికి గోవిందంను హాస్పిటల్లో ఉంచి అతనికి భోజనం తీసుకొని రావడానికి వచ్చిన లేఖకు కొడుకు ఆఫీస్లో లేడు అని, ఇంకా ఇంటికి రాలేదు అని తెలియడంతో తేజ్ గురించి వెతకడం ప్రారంభించింది లేఖ. లేఖకు తేజ్ విషయంలో నందా ఏమన్నా చేశాడా అని అనుమానం కూడా మొదలయ్యింది. గతమంతా విన్న నీరజ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. పదే పదే గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఎందుకో ఆ గతంలో తెలియని చిక్కుముడి కనిపించినట్లు అనిపించింది. తన ఆలోచనలను, అనుమానాలను నందాతో చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనమైనా ఉంటుందేమోననుకుని భావించి ఆమె ఆ రాత్రి సమయంలో నందా గదికి బయలుదేరింది. ఇంకొక వైపు తేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతనికి బతకడానికి ఛాన్స్ 50-50గా ఉంది. ఏమండోయ్, నందాకి వారిని అన్ని బాధలు పెట్టిన శత్రువులు నీరజ్ కుటుంబంతో పాటు తన కుటుంబంలో కూడా ఉన్నారు అని ఎప్పుడు తెలుస్తుంది? అసలు గతం తెలుసుకున్న నీరజకు ఎలాంటి అనుమానాలు వచ్చాయి? నీరజ మాటను నందా నమ్ముతాడా? ఆ విధంగా ఆలోచిస్తాడంటారా? ఏమండోయ్, ఆ రోజు అడవిలో సాయం తీసుకుని వస్తాను అంటూ బయటికి వెళ్ళిన కుమారన్ ఏమైపోయి ఉంటాడంటారు? హాస్పిటల్లో ఉన్న తేజ్ బ్రతుకుతాడా? అసలు అతన్ని హాస్పిటల్కి తీసుకుపోయిందెవరు? తేజ్కి ఏదన్నా జరిగితే ఆ నింద నందా మీదకు వస్తుందా? ఇన్ని ప్రశ్నలున్న కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా. కథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేయండి అబ్బా. అలాగే కామెంట్స్ పక్కన వస్తున్న హైప్లో రవన్ని పాయింట్స్ కూడా ఇవ్వండి అబ్బా.